పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై భారత రాష్ట్ర సమితి పార్టీ దృష్టి సారించింది. ఫిబ్రవరిలో జరగనున్న 2 స్థానాల కోసం ముందు నుంచే సిద్దమవుతోంది. ఓటర్ల నమోదు నుంచే వ్యూహాత్మకంగా వ్యవహరించేలా ప్రణాళికలు సిద్దం చేస్తోంది. అభ్యర్థిత్వాలకు సంబంధించి పార్టీ అంతర్గతంగా కసరత్తు చేస్తోంది. ఆశావహులు కూడా తమ ప్రయత్నాలను ఇప్పటికే ముమ్మరం చేశారు. వచ్చే ఏడాది మార్చిలో రాష్ట్రానికి సంబంధించిన 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సురభి వాణీదేవి, నల్గొండ, వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీగా ఉన్న తీన్మార్ మల్లన్న పదవీకాలం మార్చిలో ముగియనుంది. ఈ 2 స్థానాలకు జరగనున్న ఎన్నికలపై రాజకీయ పార్టీలో అప్పుడే కసరత్తు ప్రారంభమైంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని చెబుతున్న బీఆర్ఎస్ నాయకత్వం పట్టభద్రుల ఎన్నికల్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ జాప్యం, నిరుద్యోగ భృతి, గ్రూప్ 1 పరీక్షల వివాదాలు వంటి అంశాలను ప్రధాన ప్రచారాస్త్రాలుగా ఉపయోగించుకోవాలని భావిస్తోంది. 2023 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ ప్రకటించిన సరూర్ నగర్ స్టేడియం వేదికగానే బీఆర్ఎస్ ఇటీవల యువ సంగ్రామ సదస్సు నిర్వహించి హామీల అమలు వైఫల్యాన్ని ఎత్తిచూపే ప్రయత్నం చేసింది. ఇదే సమయంలో గతంలో కొన్ని పొరపాట్లు జరిగాయని అంగీకరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నింటినీ సరిదిద్దుకుంటామని, వ్యక్తిగతంగా తాను బాధ్యత తీసుకుంటానని ప్రకటించారు. పట్టభద్రుల ఓటర్ల నమోదుపైన బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి పెట్టనుంది. అర్హులైన పట్టభద్రులను పెద్ద సంఖ్యలో ఓటర్లుగా నమోదు చేయించేందుకు క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తోంది. సామాజిక, రాజకీయ సమీకరణాలతో పాటు గెలుపు అవకాశాలను ప్రధానంగా పరిగణలోకి తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేయాలని అధిష్టానం భావిస్తోంది. నల్గొండ, వరంగల్, ఖమ్మం నుంచి గతంలో పోటీ చేసిన రాకేష్ రెడ్డి మరోసారి బరిలో దిగేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం. వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి కూడా అవకాశం కోసం ప్రయత్నం చేస్తున్నారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ సురభి వాణీదేవి మళ్లీ ఎన్నికల బరిలో దిగుతారా లేదా అన్న అంశం ఇంకా స్పష్టత రాలేదు. కార్పొరేషన్ మాజీ చైర్మన్లు అలిపురం వెంకటేశ్వరరెడ్డి, నాగేందర్ గౌడ్, అంజనేయ గౌడ్ తో పాటు బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేర్లు కూడా ఆశావహుల జాబితాలో ఉన్నట్లు సమాచారం. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓ కేంద్ర ప్రభుత్వ అధికారి పేరు కూడా ప్రచారంలో ఉంది. గతంలో పోటీ చేసి ఓటమి పాలైన టీఎన్జీఓ మాజీ అధ్యక్షుడు దేవిప్రసాద్ పేరు కూడా వినిపిస్తోంది. పార్టీకి చెందిన నేతలతో పాటు తటస్థంగా ఉన్న మేధావులు, విద్యా, ఉద్యోగ సంఘాల నేతల పేర్లను కూడా బీఆర్ఎస్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఓటర్ల నమోదు నుంచి అభ్యర్థి ఎంపిక వరకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. ఈ 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకోవడం ద్వారా పునరాగమనానికి బలమైన సంకేతం ఇవ్వాలని గులాబీ పార్టీ భావిస్తోంది.